సభాసదులందరికీ నమస్కారం. ఈ రోజు ప్రఖ్యాత నవలా రచయిత్రి కౌసల్య గారు రాసిన తల్లి ప్రేమ అనే పుస్తకాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన జస్టిస్ జానకీదేవి గారికి అభినందనలు తెలుపుతూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ అనేది 2 అక్షరాల పదమే, కానీ అది ఎంతటి తీయటి పదం. ప్రసవ వేదనలో పునర్జన్మను చూడవలసి వస్తుందని తెలిసి మాతృత్వం కోసం స్త్రీ ఎంత ఆవేదన పడుతుందో అన్నదమ్ములు పోట్లాడుకోవచ్చు. మనకు చరిత్రలున్నాయి. తండ్రి కొడుకులు యుద్ధం చేయొచ్చు, దానికి చరిత్ర ఉంది. కానీ తల్లి బిడ్డ మీద పగబట్టినట్లు గాని, బిడ్డ తల్లి మీద పగబట్టినట్లు గాని చరిత్ర మనకెన్నడూ చెప్పలేదు. క్షమించాలి. మీరు అనుమతిస్తే తల్లి కొడుకుల అనుబంధం గురించి నాకు తెలిసింది చెప్తాను. మిస్టర్ ఆర్గనైజర్ గారు మాట్లాడినవ్వండి. తల్లి కొడుకుల మధ్య స్పర్ధ ఉన్న సంఘటన లేదని గౌరవనీయులైన న్యాయమూర్తి గారు సెలవిచ్చారు. కానీ పరశురాముడు తన తల్లిని నరికి చంపిన పురాణాన్ని ఆవిడ మర్చిపోయారా? కానీ ఆ పరశురాముడే తల్లి గొప్పతనాన్ని గుర్తించి తల్లిని బ్రతికించమని తండ్రిని వరం కోరాడు. కుంతి తనకు అన్యాయం చేసిందన్న బాధతోనే కర్ణుడు పాండవుల మీద పగబట్టాడు. తల్లి మనసు తెలుసుకున్నాడు గనకనే పాండవులెవరినీ చంపకుండా తను ఆత్మార్పణ చేసుకున్నాడు. సమర్థించుకుంటే సరిపోదు జస్టిస్ గారు. తల్లి అనే పదానికి సరైన నిర్వచనం తెలియని ఆడవాళ్లు, ఒళ్ళుపై తెలియక చేసిన తప్పుకి కన్న బిడ్డను అవతలకు విసిరేసిన ఆడవాళ్లు సమాజంలో కొందరున్నారు. కడుపులో శిశువు పెరుగుతున్నా మెడలో తాళి గట్టించుకోలేని ఆడది అమ్మవుతుందా? పుట్టిన బిడ్డ కొడుకవుతాడా? 10 నిమిషాల క్షణిక సుఖం కోసం ఒళ్ళుపై తెలియకుండా ప్రవర్తించి చీకటి తప్పు చేసే తల్లికి బిడ్డకు మధ్య ప్రేమానుబంధాలుంటాయా? అలాంటి ఆడదాన్ని అమ్మ అనాలా, పతిత అనాలా? చెప్పండి జస్టిస్ జానకి. జస్టిస్ జానకీదేవి గారు సమాధానం చెప్పకుండానే వెళ్తున్నారే. చెప్పడం చేతగాక లేక చెప్పడం ఇష్టం లేక? థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్, కమ్ హియర్. నీ ఫోటో కూడా తీస్తాను. ఆంటీ, ఇంతవరకు అంకుల్ మా ఇద్దరిని ఫోటో తీశారు. మీరు కూడా వస్తే అందరం కలిసి ఫ్యామిలీ ఫోటో దిగుదాం. ప్లీజ్ కమ్. డ్రైవర్, అమ్మేమిటి అలా ఉన్నారు? అమ్మగారు సభలో మాట్లాడుతుండగా శ్మశానంలో కోర్టెట్టిన అగ్రహుడు అక్కడికి వచ్చాడు బాబు. అమ్మగారిని నానా మాటలు అన్నాడు. అగ్గిరాముడు 10 మందిలో ఆడదాన్ని అవమానించడం కాదు. ధైర్యం ఉంటే నా ముందుకు రా. నువ్వేనా ఆ న్యాయమూర్తి కడుపున సజావుగా పుట్టిన సంతానానివి? నువ్వేనా శ్మశానంలో కోర్టు పెట్టి న్యాయ పరిరక్షకుడిగా పోజు కొడుతున్న వాడివి? నిన్ను వెతుక్కుంటూ ఎందుకొచ్చానో తెలుసా? నువ్వేమిటి, శ్మశానాన్ని వెతుక్కుంటూ ప్రతి వాడు రావాల్సిందే. మార్పును కోరుకునే ప్రతి మనిషి కదలకుండా ఉండేది 2 చోట్ల. ఒకటి తల్లి కడుపులో శిశువుగా 9 నెలలు, 2 చచ్చాక శాశ్వతంగా మట్టి రూపంలో ఈ మరుభూమిలో. ఇంత వేదాంతం చెబుతున్నావు. న్యాయమూర్తి అన్న గౌరవం లేకుండా, స్త్రీ అన్న సానుభూతి లేకుండా 10 మందిలో నా తల్లిని ఎందుకు అవమానించావు? మర్యాదగా నాతో వచ్చి నా తల్లికి క్షమాపణ చెప్తావా? కాళ్ళు చేతులు విరగొట్టమంటావా? ఆ చితిమంట ఆరేలోపు నన్ను పడగొట్టు, నీతో వస్తాను.
వెతుక్కుంటూ వచ్చింది వెళ్ళు. జస్టిస్ జానకీదేవి, నీ మనసును నేను గాయపరిచానని తుఫాన్లా వచ్చాడు నీ సక్రమ సంతానం. నీతి తప్పిన వాళ్ళకి, దారి తప్పిన వాళ్ళకి బుద్ధి చెప్పడం నా వృత్తి. ఈ విషయం నీ కొడుకు నచ్చ చెప్పు. బాబు రా. విజయ్, బయటికి వెళ్ళినప్పుడు నువ్వు జస్టిస్ కొడుకువని గుర్తుంచుకోవటం మంచిది. కొడుకా కొడుకులా? అన్నదమ్ములకు పోలికలుండవచ్చు, తండ్రి కొడుకులకు పోలికలుండవచ్చు, కానీ వల్లకాట్లో పుట్టిన వాడికి, న్యాయమూర్తి కడుపున పుట్టిన నాకు పోలికలు ఎలా వచ్చాయి? మా నాన్న పిచ్చాసుపత్రిలో ఉన్నాడని నాకెందుకు చెప్పలేదు అని నేను అడగలేదు. ఇప్పుడు వాడికి నాకు ఎందుకు పోలికలున్నాయని తెలిసి కూడా నువ్వు చెప్పడం లేదు. నువ్వు ఒక న్యాయమూర్తి, నాకు జన్మనిచ్చిన తల్లివి. నువ్వు తల వంచుకుంటే నేను భరించలేను. అందుకే నీకు తల వంచుకునే పరిస్థితి రాకుండా నేనే ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను. ఒంటరిగా కాదు, నా తండ్రితో కలిసి. ఫ్రెండ్ ఫ్రెండ్, నీకోసం నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నీ ఫోటో ఒకటి నా దగ్గర ఉంది. ఆ ఫోటోనా? అవును, ఆ రోజు రాత్రి మా ఇంటి గేట్ ముందు నువ్వు ఒక అతన్ని గొంతు పిసి చంపేసావు చూడు, అప్పుడు తీసా ఫోటో. చాలా రోజులు నువ్వు కనిపించకపోయేసరికి పేపర్లో వేద్దాం అనుకున్నాను. ఇదిగో చూడు. ఫోటో బాగా తీశాను కదా. ఎవరు నువ్వు? ఫ్రెండ్. ఎంత డబ్బు కావాలి? డబ్బా వద్దు ఫ్రెండ్, ఫోటో ఫ్రీ, నువ్వే ఉంచుకో. దీని నెగిటివ్ ఎక్కడ? నేను ఇవ్వనుగా. ఇవ్వకపోతే నేను ఊరుకోనుగా. నువ్వు ఊరుకోపోతే అక్కడున్న మా ఫ్రెండ్ ఊరుకోడుగా. మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా? అవును కదా. మరి నువ్వు నాకు ఫోటో ఇచ్చావు కదా? అవును కదా. మరి నేను నీకు ప్రెజెంటేషన్ ఇవ్వాలి కదా? వద్దు కదా. ఫ్రెండ్ ఇస్తానంటే అలా అనకూడదు కదా. అంతే కదా. అవును కదా. మరి పద పద. ఫ్రెండ్ ఫ్రెండ్ లేదు, గిండు లేదు. చూడు విజయ్, ఎంతసేపు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటావు? వెళదాం పద. పదమ్మా. పద విజయ్. నాన్నెక్కడ? డాడీ, ఫ్రెండ్, ఫోటోలు తీయడానికి ఇక్కడ తీసుకొచ్చావా? రేయ్, వీడు ఫోటోలు తీస్తాడంట. నెగిటివ్ డెవలప్ అవ్వకుండా లేపేయండిరా. ఆ ఫ్రెండ్ కొడుతుంటే నొప్పి పెడుతుంది ఫ్రెండ్. చా
తీయడమే కాదు ప్రాణం పోయడం కూడా చేతనవును. మీ భర్తకు నా రక్తం సరిపోవడం విచిత్రంగా ఉంది కదూ? అవును, మీకు మా విజయ్కు పోలికలు ఎలా వచ్చాయి? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కళ్ళే చెప్పగలరు. ఆ పైవాడు. డాక్టర్, వారికేం ప్రమాదం లేదు కదా? Don't worry, madam. He's out of danger.